సహజంగా ఇంటి పట్టు నుండి పొందిగ్గా వెళ్ళి కనేసే స్త్రీలు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ బిగ్ థింగ్. ఎస్. సో అందుకని అడుగుతున్నాను మ్యామ్, ఏ కారణంతో ఇలా మారిపోయాం మనం అని. ఇంకొక విషయం గమనించానండి నేను. ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అన్నది రావటమే గొప్ప విషయం ఒకటి, వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది చాలా మంది కన్ఫ్యూజన్. అవును, మేము ఫైనాన్షియల్గా ఇంకా స్టేబుల్ అవ్వలేదు, మాకు ఇప్పుడు వద్దు. అదే. సో నేను నా కామన్ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చాక దాని మీద మీ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారు అంటే, అది ఫస్ట్ బేబీని అబార్షన్ చేయటం అనేది ఏ గైనకాలజిస్ట్కి అంత మనసు ఒప్పదు. అవును, ఎందుకంటే ఒకసారి అబార్షన్ చేయించుకుంటే తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయితే, వాళ్ళు ఎక్కువ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి ప్రెగ్నెన్సీ రాకపోతే, ఇలాంటి వాళ్ళని చూసాం కదా. అందుకని ఒక చిన్న సలహా ఇస్తాము, మీరు మేనేజ్ చేయలేకపోతే కొంచెం ఆలోచించుకోండి, అంతేగాని గబాలన ఇది తీసేయాలి అన్న థాట్లో రాకండి, అవును. ఆలోచించుకోండి అని చెప్తాము. బట్ ఇక్కడ నేను గమనించింది ఇంకో విషయం ఉందండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. మనము జాయింట్ ఫ్యామిలీస్లో ఉండట్లేదండి, ఒక సపోర్ట్ సిస్టమ్ లేదు. సో వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉండదు చాలాసార్లు. ఈ కన్న పాపాయికి సపోర్ట్ ఎవరు చూస్తారు? మనం ఏ డే కేర్లోనో వేయాలి, లేదా ఇద్దరిలో ఒకళ్ళు ఉద్యోగం మానుకొని చూసుకోవాలి. సో ఇటువంటివి కూడా ఉన్నాయి కదా. సో ఒక జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ నుంచి ఎప్పుడైతే మనం బయటపడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చామో, ఈ అర్బన్ లివింగ్లోకి వచ్చామో, మనకి ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేయలేకపోతున్నాం. ఆ పుట్టే పాపాయిలు కానీ వాటిని పెంచే అటువంటి సిస్టమ్ ఇంట్లో మనం డెవలప్ చేయలేకపోతున్నాం.